ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై జిల్లాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఈ ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో జనవరి 15వ తేదీన డెడ్లైన్గా ప్రకటించారు. సీఎం జిల్లాల ఆకస్మిక పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అవుతోంది. ఈ ఫైల్ క్లియరెన్స్పై ఉన్నతాధికారులు దృష్టి పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ అవ్వాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని కలెక్టర్ల సమావేశంలో తేల్చి చెప్పారు. జనవరి 15న ఆన్లైన్ సేవలకు డెడ్లైన్ అని చెప్పారు చంద్రబాబు. So for example, all the discoms, electricity, everybody is on e-office. We created a separate instance for them. They are there. And departments from time to time, whenever they ask to onboard anybody, we are doing it, sir. The request has to come from the department side. All corporations. No department wise. You insist. You are from real time governance. Yes. This is the order of the government. Yes. Not willingness of the corporation. CS Garu, you inform everybody, instruct everybody. January 15th is the deadline. No question of compromise. Everybody should be online. Sir, in fact, corporations, for example, all the ఏపీలో గ్రామ వార్డు సచివాలయం పేరు మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వర్ణ గ్రామంగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. డూయింగ్ అప్ శాంపుల్ సర్వేస్. సో లాస్ట్ టైం ఇప్పుడు పెన్షన్స్ కోసం వాలంటీర్స్ అండ్ లోకల్ ప్రజాప్రతినిధుల నంబర్స్ అన్ని ఉన్నాయి సార్. అది కొంచెం క్లీనప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఒకటి వచ్చింది సార్. సో ఐ డూ ఇట్ నెక్స్ట్ 15 days సార్. అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండోది వచ్చి మీకు పేరు కూడా మారుస్తున్న GSWS అనేది స్వర్ణ గ్రామం. ఆ పేరు కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తాం, అనౌన్స్ చేస్తాం. ఆ యూనిట్లో ఉండే వాళ్ళని సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని మీరు గ్రామంలో కూడా క్యాంపెయిన్ చేసి మీరు ఇచ్చిన డేటాలను మీరు చూస్తే ఎందుకు వాట్సాప్ గవర్నెన్స్